హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. నార్మల్గా బెండకాయ కొంచెం తెమ్మటిగా ఇలాగా ఉంటే కనుక చాలా వరకు తినడానికి ఇష్టపెట్టుకోరు. ఇలా పచ్చడి చేసి చూడండి, బంకలా ఏమీ ఉండదు. అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఒక్క ముద్దు కూడా వదలరు. అయితే ఈ పచ్చడి కోసం 2 స్పూన్లు ధనియాలు, అలాగే 1 స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ పల్లీలు, అలాగే మీ కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసేసుకొని పొయ్యి మీద కళాయి అయితే పెట్టేసుకొని, కళాయి బాగా హీట్ అయిన తర్వాత వీటిని వేసేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోండి. ఇక్కడ నేను పొయ్యి మీద చేస్తున్నాను, సో అందుకే మంట కొద్దిగా తగ్గించేసుకోవాలి. గ్యాస్ మీద అయితే కనుక సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. తర్వాత అదే కళాయిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేయించేసుకోవాలి. బెండకాయల్ని నీట్గా కడిగేసుకొని క్లాత్తో తుడిచేసుకొని తర్వాత ఇలాగా గుండగా కట్ చేసేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా దగ్గరగా వేయించేసుకోవాలి, పకోడీ స్టైల్లోనమాట. అంటే బాగా వేగిపోవాలి బెండకాయలు. అలాగైతేనే మనకి బంకలాగా తెమ్మడిలాగా ఇలా ఉండకుండా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది కుదురుతుంది. ఇక్కడ బెండకాయలు బాగా వేయించేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం మంట తక్కువ ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే చాలా బాగా ఉడికిపోతాయి, అలాగే బాగా ఫ్రై అవుతాయి కూడా. సరేనా? తర్వాత అదే కళాయిలోకి కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 2 టమాటా పళ్ళను కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండును కూడా వేసేసుకొని టమాటా పూర్తిగా మగ్గిపోయినంత వరకు వేయించేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే వేయించి పెట్టుకున్న పల్లి, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి ఇంకా టమాటాలను కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీనికి కొద్దిగా పోపు పెట్టేసుకుంటే మనకి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పోపులోకి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు ఇంకా పసుపు నేను ముందు యాడ్ చేయడం మర్చిపోయాను, సో అందుకే పసుపు ఇప్పుడు తాలింపులో వేసుకున్నాను. అంతేనండి. కారం చాలా అనుకుంటే ఇంకా ఎండుమిరపకాయ తాలింపులో వేసేసుకోవచ్చు. ఇంకేముంది, వేడిగా అన్నం వేసేసుకొని ఈ పచ్చడి వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ట్రై చేసేసి మీరు కూడా టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. బాయ్.